ఇంకా కోపంతో ఇప్పుడు కుస్తీ పడదాం అన్నాడు. దయానంద్ అన్నాడు, దానికి మా తాత ఉన్నాడు, ఆ గుహలో ఉన్నాడు, వెళ్ళి అతనితో పోటీపడు అన్నాడు. జలరాక్షసుడు గుహలోకి వెళ్ళి చూశాడు. అక్కడ పెద్ద ఎలుగుబంటి తేనె తింటూ ఉంది. అది కోపంగా, నా తేనెను ఎవరు తీసుకెళ్తున్నారు అన్నట్టు అతణ్ణి బలంగా కొట్టి బయటికి తరిమేసింది. జలరాక్షసుడు మళ్ళీ ఓడిపోయాడు. బాధతో గాయాలతో జలరాక్షసుడు నీళ్లల్లోకి వెళ్ళి తన తండ్రికి జరిగిందంతా చెప్పాడు. నాన్నా, నేను అన్నింట్లో ఓడిపోయాను. తండ్రి ఆశ్చర్యపోయి, ఇంత బలమైన వాళ్ళు అతని వెంట ఉంటే అతనింకా ఎంత బలవంతుడో అని అనుకున్నాడు. అతడు వెంటనే బయటికొచ్చి దయానంద్తో చెప్పాడు, వద్దు నాయనా, నువ్వు మాతో పోటీపడకు, నీకు కావాల్సినంత బంగారం ధనం ఇస్తాను. దయానంద్ సరి అన్నాడు. జలరాక్షసుడు ఓటమిని అంగీకరించి దయానంద్కి పెద్ద మొత్తంలో ధనం బంగారం ఇచ్చాడు. దయానంద్ ఆ బంగారమంతా తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చాక అన్నలు ఆశ్చర్యపోయి అడిగారు, ఇంత బంగారం నీకెక్కడ్నించొచ్చింది? దయానంద్ నవ్వుతూ, ఈ తాడుతోనే నేను సంపాదించాను అన్నాడు. అన్నలు లోభంతో అనుకున్నారు, ఇంత అమాయకుడైనవాడు సంపాదిస్తే మనమింకా ఎక్కువ సంపాదించగలం అని ఆ తాడుని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. కాని వారికి తెలివి లేకపోవడంతో ఏమీ సాధించలేకపోయారు. దయానంద్ మాత్రం తన ఆస్తితో తన తల్లిని ప్రేమగా చూసుకుంటూ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఊరికి గౌరవనీయుడిగా జమీందార్లా జీవించాడు. తెలివి, ధైర్యం, దయ ఉంటే సాధారణమైన వస్తువుతో కూడా గొప్ప విజయం సాధించవచ్చు. లోభమున్నవారికి ఎప్పుడూ నష్టం తప్పదు. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.